హాయ్ ఎవ్రీవన్, ప్లీజ్ కొంచెం పుణ్యం ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈరోజు చెప్పబోయే వెబ్ సిరీస్ మూవీ ఏదైనా కొరియన్ డ్రామా, కొరియన్ కే డ్రామా. ఇట్స్ ఎ బ్రాండ్ నేమ్ వరల్డ్ వైడ్. ఎందుకంటే ఒక ఎమోషన్ అయినా, ఒక కామెడీ అయినా, పర్ఫార్మెన్స్ అయినా నెక్స్ట్ లెవెల్. నేను కూడా వెయిటింగ్ చేస్తున్నా కొరియన్ డ్రామా కోసం. అదేనండి మన స్క్విడ్ గేమ్ పార్ట్ 2 సీజన్ 2 కోసం నేను కూడా ఈగర్గా వెయిట్ చేస్తున్నా. చూద్దాం, వెయిట్ ఫర్. సో ఈరోజు చెప్పబోయే వెబ్ సిరీస్ 2023లో రిలీజ్ అయింది, అవైలబుల్ ఇన్ నెట్ఫ్లిక్స్. స్ట్రాంగ్ గర్ల్. నామ్సూన్, ఆమె యొక్క నామ్సూన్ లీ యోమి పోషించిన పాత్ర తన చుట్టూ తిరుగుతుంది. సో ఒక యువతి అద్భుతమైన శారీరక బలంతో స్ట్రాంగల్గా ఉంటుంది. తన చిన్నతనంలో ఆమె కుటుంబం ఒక రహస్యంగా తప్పిపోయింది. నామ్సూన్ మంగోలియాలో పెరుగుతుంది. సో 2017లో కూడా ఒక కొరియన్ మూవీ ఉంది ఈ స్ట్రాంగల్ గురించి. ఇప్పుడు 2023లో కూడా ఉంది. సో తను మంగోలియాలో పెరుగుతుంది, సంచార కుటుంబంలో పెరిగింది. ఆమె మూలాలు మరియు ప్రత్యేక సామర్థ్యాల గురించి ఆమెకు తెలియదు. ఆమె పెద్దయ్యాక ఆమె బలం ఇతరుల నుండి తనను వేరు చేస్తుందని అర్థం చేసుకోవడం ప్రారంభిస్తుంది. తన పుట్టిన కుటుంబాన్ని కనుగొనాలనే కోరికతో ఆమె సియల్కు వెళ్ళింది. ఆమె అక్కడ సాహసం నిజంగా అక్కడ స్టార్ట్ అవుతుంది స్టోరీ అంతా. సియోలో నామ్ త్వరలో తన జీవన సంబంధమైన తల్లి హ్యాంగ్ వాళ్ళ అమ్మ తిరిగి కలుస్తుంది. ఒక సంపన్న వ్యాపారవేత్త, ఒక డబ్బున్న ఆమె కుమార్తె కోసం వెతకడానికి సంవత్సరాలు గడిపింది. సో ఆమె ఒక స్ట్రాంగ్ గర్ల్. ఆమె బలమైన వ్యక్తిత్వం మరియు సంకల్పానికి ప్రసిద్ధి చెందింది. రీసైక్లింగ్ కంపెనీని నడుపుతుంది మరియు నగరంలో పర్యావరణ నేరాలను ఎదుర్కోవడానికి ఒక మిషన్లో ఉంది. ఆమె తన సొంత హక్కుతో స్ట్రాంగ్గా మారింది. సో నామ్సూన్ లియోమి పాత్ర. నామ్సూన్ చమత్కారమైనది, ఆశపదమైనది, ప్రేమించడం, ఎమోషనల్, ఇలా అన్ని విధాలుగా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఆమె పుట్టిన కుటుంబానికి దూరంగా పెరిగినప్పటికీ కూడా ఆమె వెరీ ఎమోషనల్ పర్సన్ మరియు ప్రపంచంలో మంచి చేయాలనే ఆసక్తిని కలిగి ఉంది. లియో మీ, స్క్విడ్ గేమ్ మరియు ఆల్ ఆఫ్ అస్ ఆల్ ఆర్ డెడ్లో తన పాత్రకు పేరుగాంచింది. నామ్సూన్ రిఫ్రెష్ అంటే ఎనర్జీని అందిస్తుంది నామ్సూన్కి. ఆమె చాలా బలమైన, కొంచెం అమాయక ముఖంతో కానీ సో ఉమెన్గా తన పాత్ర చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. తీర్చిదిద్దారు కూడా. హాంగ్ జియోంగ్జో, కిమ్ జంగ్ హ్యూన్. సో ఈ పేరు కొంచెం కష్టం పలకడానికి, సో సోది లేకుండా చెప్తా. తన తల్లి మరియు సంపన్న ఉన్న వ్యక్తులు, ఒక వ్యాపారవేత్త తన కుమార్తె కోసం వెతుకుతున్నప్పుడు ఆమె పర్యావరణ న్యాయం కోసం తీవ్రంగా ఉంటుంది, ఒక లాగా. సో ఆమె పాత్ర విభిన్న రకాల బలానికి, మానసికం, ఒక వ్యాపారం కోసం పదునైన మనస్సును కలిగి ఉంటుంది. నామ్సూన్తో ఆమె పునర్జన్మ కలయిక అనేది ఈ డ్రామాలో ఒక ప్రధాన భావోద్వేగ క్షణం. కాంగ్ హీ సిన్ ఓంగ్ సియోంగ్ హూ డ్రామా యొక్క ప్రముఖ వ్యక్తి. హీ సిక్ గంగ్మన్లోకి ప్రధాన డ్రగ్ రింగ్ను పరిశోధించే డిటెక్టివ్. మొదట అతను నామ్సూన్ యొక్క సామర్థ్యాలను చూసి కలవరపడ్డాడు, కానీ వారు కలిసి పని చేస్తున్నప్పుడు అతను ఆమెకు మిత్రుడు అవుతాడు. వారి భాగస్వామ్యం అంటే ప్రేమ మొత్తం రొమాన్స్గా పరిమాణం చెందుతుంది, అంటే పెరిగిపోతుంది. మార్గంలో చాలా సరదాగా అందమైన క్షణాలు ఉంటాయి. ఓంగ్ సియోంగ్ హూ యొక్క సూటిగా అర్థం లేని డిటెక్టివ్ యొక్క నామ్సూన్ యొక్క స్ఫూర్తి స్వభావంతో చక్కగా ఉంటాడు. గిల్ గన్, కిమ్ హే సుక్ పేరు ఆ వెబ్ సిరీస్లో. నామ్సూన్ అమ్మమ్మ జుంగన్ కుటుంబంలో బలం యొక్క మరొక శక్తి. సో ఆమె కఠినమైనది, చాలా తెలివైనది మరియు నామ్ త్వరలో ఆమె బలం యొక్క వారసత్వాన్ని
అర్థం చేసుకోవడంలో కీలక పాత్ర పోషిస్తుంది. సో ఆమె తన పాత పాఠశాల మార్గాలు మరియు హాస్యపదమైన ఫన్నీ వాక్యాలతో నాటకానికి చాలా హాస్య ఉపశమనాన్ని జోడిస్తుంది. సో డ్రామాలోని కీ పాయింట్స్. సో మహిళ అంటే ఒక అందమైన శక్తి. సో మనకి ఈ వెబ్ సిరీస్లో చెప్పేది అదే. స్ట్రాంగల్ నామ్త్వార్లో మహిళ సాదరికతను ముందంజలో ఉంచుతుంది. నామ్సున్ కుటుంబంలోని స్త్రీలు కేవలం శారీరకంగా బలంగా లేరు, వారి పాత్రలు కూడా బలంగా ఉన్నారు. తమ సొంత విధిని నియంత్రించుకునే సరైనది కోసం నిలబడే మరియు మందపాటి మరియు సన్నగా ఉండే మహిళలను ఈ నాటకం చెప్తుంది. కుటుంబ బంధాలు. స్ట్రాంగల్ నామ్సున్ అనేది కుటుంబం గురించి కథ. నామ్సున్ ఆమె తల్లి మరియు ఆమె అమ్మమ్మ మధ్య సంబంధం ఈ వెబ్ సిరీస్కి ప్రధానమైనది. సో ఈ డ్రామాలో కుటుంబం సంబంధాల యొక్క ప్రాముఖ్యతను, సంవత్సరాల తరబడి విడిపోయిన తర్వాత తిరిగి కనెక్ట్ కావడానికి ఎదురయ్యే సవాళ్లను మరియు కుటుంబం మన గుర్తింపును ఏ విధంగా రూపొందించగలదో వివరిస్తుంది. మరియు న్యాయం మరియు బాధ్యత. నామ్త్వార్లో తన అధికారాలతో పట్టుబడుతున్నప్పుడు వాటిని చాలా బాధ్యతగా ఎలా ఉపయోగించాలనే ప్రశ్నలను కూడా ఆమె ఎదుర్కొంటుంది. ఆమె ప్రయాణం న్యాయం మరియు ధర్మం, నైతికత విలువలు ప్రతిబింబిస్తుంది. సో ఆమె నేరస్తులను తొలగించడానికి హీ సిక్తో కలిసి పనిచేస్తుంది. శారీరక బలం లేదా తెలివితేటలు ఏదైనా ఒకరి సామర్థ్యాలను ఎక్కువ ప్రయోజనం కోసం ఉపయోగించడం యొక్క ప్రాముఖ్యతను ఈ వెబ్ సిరీస్లో మనకు హైలైట్ చేస్తుంది. సో ఇందులో రొమాన్స్ మరియు కామెడీ. స్ట్రాంగల్ నామ్సున్ అనేది చాలా హాస్య మరియు శృంగార క్షణాలతో యాక్షన్ పార్ట్ సీన్లను బ్యాలెన్స్ చేసే తేలికపాటి కామెడీ డ్రామా. హీ సిక్తో నామ్సున్ యొక్క సంబంధం చాలా సరదాగా ఉంటుంది. చాలా సరదాగా అందరినీ కవ్విస్తుంది. ప్రత్యేకించి అతను ఆమె శక్తి చుట్టూ తన తలని చుట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు వారి యొక్క రొమాన్స్ కెమిస్ట్రీ వర్ణాతీతం మరియు వారి రొమాంటిక్ ఆర్క్ ప్రేక్షకులను వారి కోసం పాతుకుపోయేలా చేస్తుంది. సో ఎందుకు చూడాలి మేము, దీనిలో ఏముంది అని అనుకుంటాం. యాక్షన్ పార్ట్ ఫన్. నామ్త్వార్లో ఆమె అపారమైన బలం కారణంగా అనుకోకుండా వస్తువులను విచ్ఛిన్నం చేసే సన్నివేశాల నుండి ఆమె నేరస్తులను తొలగించే పూర్తిస్థాయి యాక్షన్ సన్నివేశాల వరకు ప్రదర్శన చాలా ఉత్కంఠంగా ఉంటుంది. ఎవ్రీ సీన్. సో ఫుల్లీ ఎమోషన్. ఈ స్ట్రాంగల్ నామ్సున్ ప్రాథమికంగా కామెడీ యాక్షన్ డ్రామా అయినప్పటికీ ఇది ఒక కుటుంబం సంబంధించిన డ్రామా. ఎమోషన్ ప్రతి క్షణాల నుండి దూరంగా ఉండదు. ప్రత్యేకించి కుటుంబ విలువలు విషయానికి వస్తే నామ్సున్ ఆమె తల్లి ఆమె అమ్మమ్మల మధ్య జరిగిన సంభాషణలు ప్రతి ప్రేక్షకుడిని ఎత్తుకునేలా చేస్తాయి. సో చాలా ఎమోషన్ కూడా కలిగి ఉంటుంది ఈ సిరీస్లో. సో నామ్సున్ మరియు హీ సిక్ మధ్య స్లో బర్న్ రొమాన్స్ సరదాగా ఉంటుంది మరియు ఆకర్షణీయంగా ఉంటుంది. ఈ రెండు పాత్రలు ఈ సినిమాకి హైలైట్, అంటే ఈ వెబ్ సిరీస్కి హైలైట్. సో ఈ వెబ్ సిరీస్ నెట్ఫ్లిక్స్లో అవైలబుల్గా ఉంది. స్ట్రాంగల్ నామ్సున్ అని కొడితే వస్తుంది. బాగుంటుంది, సింపుల్గా ఉంటుంది. సో కొందరు నచ్చకపోవచ్చు, నాకైతే నచ్చింది. మీకు నచ్చితే చూడండి.